హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. ఇట్స్ మీ శాంతి. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ నళిని ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఒకరోజు నాతో అనింది, ఈరోజు నాకు అమ్మ గోల్డ్ నెక్లెస్ కొన్నారు శాంతి అని. అది నేను సేవ్ చేసుకున్న మనీతో కొన్నారని అనింది. నువ్వు సేవ్ చేసుకున్న మనీతో అంత పెద్ద నెక్లెస్ కొనుక్కున్నావా అని నేను తనని అడిగాను అనమాట. తను అప్పుడు ఒక విషయం చెప్పింది నాతో. నాకు మా చెల్లికి చిన్నప్పుడే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేశారు మా మమ్మీ. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు మనీ ఇచ్చినా సరే మేమిద్దరము పోస్ట్ ఆఫీస్లోనే మనీ వేసుకుంటామని చెప్పింది తను. అంతేకాదు తను ఏం చెప్పిందనంటే, మేము పుట్టినప్పుడే మా అమ్మ అకౌంట్ ఓపెన్ చేసింది. మాకు సంబంధించిన ఏ మనీ అయినా సరే ఎవరే వాళ్ళవి ఇండివిజువల్గా వాళ్ళ అకౌంట్లో మనీ వేస్తూనే ఉండేవారు అమ్మ. ఒకరోజు అమ్మ మా దగ్గరికి వచ్చి చెప్పారు ఏంటనంటే, తాతయ్య కానీ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు కానీ నేను మీ నాన్నగారి ఎవరు మనీ ఇచ్చినా సరే అందుట్లో మీరు కొంచెం అమౌంట్ మాత్రమే తీసుకుని మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప మొత్తం అంతా ఖర్చు పెట్టుకోకూడదు. ఆ మనీ నాకు ఇస్తే మాత్రం నేను పోస్ట్ ఆఫీస్లో మీ ఇద్దరికంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేశాను విడివిడిగా. మీ మనీ ఎవరిది వాళ్ళదే మీ అకౌంట్లో నేను వేస్తాను. మీరు ఎదిగిన తర్వాత మీకే నేను ఏదో ఒకటి కొని ఇస్తానని చెప్పారంట వాళ్ళ అమ్మ. మా మమ్మీ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మేమిద్దరము, నేను మా చెల్లి మనీ మా మమ్మీకి ఇవ్వడం, మా అమ్మగారు సేవింగ్స్ చేయడం ఇలా మొదలు పెడుతూ ఉండేవారని చెప్పింది తను. ఆ మనీతోనే ఇప్పుడు అమ్మ నాకు నెక్లెస్ చేయించారు, నాకు మా చెల్లికి అని చెప్పింది. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ఏజ్లో. అప్పటి వరకు నేను కిడ్డీ బ్యాంక్లో మాత్రమే మనీ వేసుకునేదాన్ని. అదే విషయం నేను తనతో చెప్పాను. తను నాకు ఒక విషయమే చెప్పింది, కిడ్డీ బ్యాంక్లో వేసుకున్న మనీ అలాగే ఉండిపోతే దానికంటూ ఒక ఇంట్రెస్ట్ కలవదు కదా. ఇలా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ వేసుకుంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పింది అనమాట. అప్పుడు నేను కూడా ఒక పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. బట్ ఇంట్రెస్టింగ్గా మాత్రం డబ్బులు వేసుకునేదాన్ని కాదు నేను. అలా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. డిగ్రీకి వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ జాబ్ చేశాను. ఆ జాబ్తో వచ్చిన మనీని చాలా వరకు షాపింగ్ ఖర్చు పెట్టేశాను అనమాట. మిగతా మనీతో అయితే ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవాలనిపించింది. బట్ చాలా తక్కువ మనీ, ఏమీ రావు, ఏం చేద్దాము అని అనుకుంటుంటే నా ఫ్రెండ్ నళిని గుర్తుకొచ్చిందనమాట. తన వల్ల నేను ఏం చేశానంటే ఒక పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి, బ్యాంక్ అకౌంట్ కూడా కాదండి, పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ మనీని అప్పుడు ఎఫ్డి వేసుకున్నాను అనమాట. అవి ఇప్పటి వరకు తీసుకునే అవకాశమే నాకు దొరకలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్తో చెప్పాను, మీకంటే ఏదైనా కొనిస్తానని అన్నాను. నాకు వద్దు, నువ్వు ఫస్ట్ సంపాదించుకున్న శాలరీ మనీ అని అన్నావు కదా, నువ్వే ఉంచుకో, ఇప్పుడు తీయవలసిన అవసరం ఏముంది, అలాగే ఉంచుకో అని అన్నారు ఆయన. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను, కొన్ని విగ్రహాలు, బంగారపు విగ్రహాల వీడియో అనమాట. నా దగ్గర ఉన్న మనీకి 500 మిల్లీగ్రాములో ఒక లక్ష్మీదేవి ఐడియల్ వస్తుంది అనిపించింది. లక్ష్మీదేవి ఉన్నారు, వినాయక వారు, ఇంకా వెంకటేశ్వర స్వామి, ఇలా రకరకాల ఐడియల్తో ఉన్నారనమాట. నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. బట్ నాకు ఆ షాప్ తెలీదు. ఆ రీల్ని అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను, తర్వాత వెళ్ళి తీసుకుందాం అని అన్నట్టు. లాస్ట్ టైం నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన గోల్డ్ షాప్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఆ రీల్ వచ్చేసి నేను వాళ్ళకి చూపించాను. వాళ్ళు మేము కూడా చేస్తామండి, ప్రజెంట్ అయితే మా షాప్లో లేదు, బట్ మేము తెప్పిస్తాము వీటిని అని అన్నారనమాట. నేను వాళ్ళకి చెప్పిన 4 రోజుల తర్వాత వాళ్ళు నాకు తెప్పించారు. ఒక చిన్న లక్ష్మీదేవి ఐడియల్ తీసుకున్నానండి, చాలా చిన్నది, 500 మిల్లీగ్రామ్ ఉంటుంది. 1 గ్రామ్ది కూడా నాకు బాగా నచ్చింది. బట్ ఆ 1 గ్రామ్ తీసుకోవాలంటే మళ్ళీ నేను మా హస్బెండ్ దగ్గర మనీ తీసుకుని కలిపి తీసుకోవాల్సి వస్తుంది. అది ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది, ఇది నా మొదటి సంపాదన కదా, ఒక మెమరీలా ఉంటుంది అనేసి ఈ చిన్న ఐడియల్ నా దగ్గర ఉన్న అమౌంట్తో కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా కాస్తంత అమౌంట్ మిగిలిపోయి ఉందండి, బట్ నా అమౌంట్తో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని చిన్న లక్ష్మీదేవి ఐడియల్ తీసుకున్నాను అనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే నాకు డబ్బులు రాలేదు. వస్తే మాత్రం కంపల్సరీ మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట. సరిగ్గా అయితే కనిపించడం లేదు. చిన్న లక్ష్మీదేవి ఐడియల్ తీసుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడగానే నేను ఏదైతే పోస్టర్లో ఎఫ్డి వేసుకున్నానో అది తీసేసి నేను ఈ చిన్న లక్ష్మీదేవి ఐడియల్ తీసుకున్నాను. ఈ లక్ష్మీదేవి ఐడియల్ వచ్చేసి
గ్రామ్ ఉన్నారండి. నాకు 9300 పడింది. నేను బార్గెనింగ్ గట్టా చేసి 8800కి తీసుకున్నానమాట. ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా రూపు బదులుగా ఇలా చిన్న లక్ష్మీదేవి ఐడిల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఎప్పటినుంచో దాచుకున్న మనీ, అది చాలా తక్కువ మనీ. ఏదైనా మంచి వస్తువు వస్తుందని అనుకోలేదు. సో నా ఫస్ట్ శాలరీ ఇంత మంచి ఐడిల్ తీసుకుంటానని అనుకోలేదన్నమాట. నాకు ఈ ఐడిల్ అయితే బాగా నచ్చింది. ఈ ఐడిల్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్టు నా ఫస్ట్ శాలరీ కదా, ఒక మెమరీలా ఉంటుందని ఈ వీడియో తీసుకుంటున్నా. ఈ దేవత విగ్రహం కూడా నా జీవితాంతం ఒక మెమరీలా ఉండిపోతుంది. సో ఇక్కడైతే విగ్రహం సరిగ్గా కనిపించడం లేదు. సో జూమ్ చేసి మాత్రం ఈ ఐడిల్ చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. 500 mgతో ఎలా పాసిబుల్ అని అనుకోవచ్చు. ఇది ఎలక్ట్రో ప్లేటింగ్ కాదండి, ఎలక్ట్రో ఫార్మింగ్ పద్ధతిలో చేశారనమాట. ఎలక్ట్రో ప్లేటింగ్ అంటే ఏదైనా ఒక లోహపు విగ్రహం మీద పూత పోయడం. అయితే ఈ విగ్రహం వచ్చి ఎలక్ట్రో ఫార్మింగ్ పద్ధతిలో చేశారు. లోపలంతా గుళ్ళ చేత ఉంటుందన్నమాట. చాలా చిన్ని ఐడిల్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వరలక్ష్మి వ్రతానికి రూపు బదులుగా ఎవరైనా ఇలా ఐడిల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.